హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బీ ఏఎల్పి ఏదైతే ఉందో దాంట్లో సిబిటి 1లో 2024 పేపర్లో అడిగిన ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆర్ఆర్బీ ప్లేలిస్ట్ హావ్ ఆల్రెడీ మేడ్. ఐ విల్ బి పుటింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అందులో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ ఏఎల్పిలో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఆ మూడిట్లో ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే ఆ మూడు వీడియోస్ చూడండి, ఎందుకంటే ఆప్టిట్యూడ్ అంతా అదే లెవెల్లో ఉంటుంది. క్వశ్చన్స్ వేరే ఉంటాయి కానీ లెవెల్ మాత్రం అదే సేమ్ ఉంటుంది. సో అందుకని ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఓకేనా, ఫైన్. సో ఇది లాస్ట్ పార్ట్ 4లో ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లం. సో ఇది మ్యాండేస్ కాన్సెప్ట్ కి సంబంధించింది. మ్యాండేస్ కాన్సెప్ట్ లో ఎలా అంటే నెంబర్ ఆఫ్ మెన్ అంటే m ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్ ఇన్ ఈచ్ డే డివైడెడ్ బై టోటల్ వర్క్ అన్నమాట. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి m1 d1 h1 బై w1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 h2 బై w2. సో ఇది ఫార్ములా అన్నమాట. ఇక్కడ మనకి m1 ఎంత 30 అండ్ h1 ఎంత 5 అవర్స్ అండ్ d1 ఎంత 16 డేస్. ఓకే, సో ఇప్పుడు m2 లో మనకి m2 వాల్యూ తెలుసు 40, h2 వాల్యూ తెలుసు 6. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని d ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంతే సింపుల్. సబ్స్టిట్యూట్ చేయండి. 30 ఇంటూ 5 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 6 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ తెలియదు కాబట్టి అది x అనుకుందాం, అంతే. సో 6 1 6 5 30, 5 8 40 and 8 1 8 2 60. Okay, so x value ఎంత 5 into 2 10. So 10 days పడుతుంది. 10 will be the answer. Clear? Fine. సో ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ వీడియో. సో ఏంటంటే ట్రయాంగిల్ లో మనకి లెన్స్ ఇచ్చారు 5 7 10. అంటే సమ్ ర్యాండమ్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. అందులో 5 ఒకటి 7 ఒకటి 10 ఒకటి సైడ్స్ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. జనరల్ గా మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏం తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ మనకి ఇక్కడ బేస్ అండ్ హైట్ పారామీటర్స్ ఇవ్వలేదు, సైడ్స్ పారామీటర్స్ లో ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో అలాంటప్పుడు కూడా మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా. వేర్ ఏ బి సి ఏంటంటే సైడ్స్ అన్నమాట, సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అన్ని సైడ్స్ ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మీకు ఎస్ వస్తుంది. ఓకే, ఆ ఎస్ కి రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేదాన్ని ఏరియా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఎస్ వాల్యూ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 10 ప్లస్ 7 17, 17 ప్లస్ 5 22. ఓకే, సో 22 by 2 which is 11. ఓకే, సో ఎస్ వాల్యూ అంతే 11. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఓవర్ 11 ఇంటూ 11 మైనస్ 5 ఎంత 6 ఇంటూ 11 మైనస్ 7 ఎంత 4. ఓకే, and then 11 minus 10 which is 1. Okay, so root over 6 4 is 24, 24 into 11. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి. 24 ఇంటూ 11 ఎంత 11 కి ఐ ఆల్రెడీ టోల్డ్. యాక్చువల్లీ మల్టిప్లికేషన్ సింపుల్ గా ఎలా అంటే మల్టిప్లై చేయకుండా ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఇలా ఒక్కొక్క ప్లేస్ లో రాసుకోండి. 24 24. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 256 ఇంటూ 11 అని ఉందనుకో, దీన్ని మళ్ళీ ఎలా రాస్తామంటే 256 ఇక్కడ అండ్ ఒక వాల్యూ ముందుకు వచ్చి 256 ఇక్కడ ఇచ్చేసి యాడ్ చేయడమే. అదే 111 111 తో మల్టిప్లై చేయాలనుకో 256 256 256 అలా ఒక్కొక్క ప్లేస్ ముందుకు వస్తూ పెట్టి ఇవన్నీ యాడ్ చేయడమే. ఇలా 11 టేబుల్ కి ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 4 ప్లస్ 2 6 2 4. ఓకే, సో రూట్ ఓవర్ 264. మీరు ఇలానే రాసుకోవచ్చు, లేదా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేలాగా దీని మల్టిప్లికేషన్ ఫార్ములా రాయొచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి? 1 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ దాంతో పెద్దగా మనకు ఫైదా ఏం లేదు. 4 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆ వాల్యూస్ కి ఒక రూట్ వాల్యూ ఉంటది అంటే దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అంటారు. 9 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకంటే 3 స్క్వేర్ 9 కాబట్టి. 16 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకంటే 4 స్క్వేర్ 16 కాబట్టి. ఓకేనా, అలా. సో 4 ఇంటూ సంథింగ్ చేస్తే వాల్యూ వస్తుందా చూద్దాం. రూట్ ఓవర్ 4 ఇంటూ 4 టేబుల్ లో 264 ఉందా, 4 6 24, ఇక 2 రిమైనింగ్ 24 ఉంది. 4 6 24 సరిపోయింది. సో ఈ 4 ని ఇప్పుడు రూట్ బయటకు తీసుకురండి. అప్పుడు ఎలా వస్తుంది? 4 కి రూట్ ఎంత 2 కదా, సో 2 రూట్ 66. సో 2 రూట్ 66 అయినా మీరు రాయొచ్చు, లేదంటే 264 అండర్ రూట్ అయినా రాయొచ్చు మీకు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, so a car covers four successive 3 kilometer stretches at a speed of 10 kmph, 20 kmph, 30 kmph, 60 kmph. So మనకి స్పీడ్స్ ఏమి ఇచ్చారు? S1, S2, S3, S4, 10, 20, 30, 60 ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్ మెనీ టైమ్స్ దట్ ఎప్పుడైనా సరే మనకి స్పీడ్స్ ఇచ్చి రెస్పెక్టివ్ స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారనుకో, ఎప్పుడు కూడా మనం అన్ని స్పీడ్స్ యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్నైతే ఉన్నాయో అలా డైరెక్ట్ గా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఈ ఫార్ములాలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేసి మీరు అలాగా సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్ తెలుసు 3 కిలోమీటర్స్ అని చెప్పి. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ అంటే d1 ప్లస్ d2 ప్లస్ d3 ప్లస్ d4
ఇది మనకు తెలుసు. బై టైమ్ ఏంటో తెలీదు కదా! టీ1, టీ2, టీ3, టీ4 మీకు తెలీదు. కానీ ఎస్1, ఎస్2, ఎస్3, ఎస్4 మీకు తెలుసు. డి1, డి2, డి3, డి4 మీకు తెలుసు. దాని ప్రకారం టీ1, టీ2, టీ3, టీ4 కూడా ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకే. సో, ఎస్1 ఏంటి? 10 కేఎంపీహెచ్ కదా! అలానే డిస్టెన్స్ ఎంత ఫస్ట్‌ది 3 కేఎంపీహెచ్. సో, టీ1 ఏమవుతది? డిస్టెన్స్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుద్ది. సో, టీ1 ఏమవుతది? డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈస్ 3/10. ఓకే. సేమ్ అలానే టీ2 ఏమవుతది? డిస్టెన్స్ బై 3 బై దట్ పర్టిక్యులర్ స్పీడ్ 20. ఓకే. అండ్ దెన్ టీ3 ఏమవుతది? డిస్టెన్స్ విచ్ ఈస్ 3 అన్నిటికి 3 కామన్ అని చెప్పారు కాబట్టి బై థర్డ్ స్పీడ్ ఎంత? 30. ఓకే. సిమిలర్‌లీ టీ4 ఎంత అవుతది? 3/60. ఓకే. సో, 3 వన్స్ 3 20s 3 వన్స్ 3 10s. ఓకే. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు మనకి టోటల్ టైమ్ ఎలా తెలుస్తది? టీ1, టీ2, టీ3, టీ4 అంతే. ఇది యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. డి1, డి2, డి3, డి4 యాడ్ చేస్తే ఏమవుతది? 3 + 3 + 3 + 3 12 అవుతది. సో, 12 డివైడెడ్ బై ఇప్పుడు టీ1 వాల్యూ ఎంత? 3/10 ప్లస్ టీ2 వాల్యూ ఎంత? 3/20 ప్లస్ టీ3 వాల్యూ ఎంత? 1/10 టీ4 వాల్యూ ఎంత? 1/20 అంతే. సో, కింద వాటికి డినామినేటర్ చేస్తే మీకు సారీ ఎల్‌సిఎం చేస్తే 20 వస్తది. ఇప్పుడు 10 2s ఆర్ 20. సో, 3 2s 12 కామన్‌గా రాయండి. 3 2s 6 ప్లస్ 20 1s 20. సో, 3 1s 3 ప్లస్ 10 2s 20. సో, 1 2s 2 ప్లస్ 20 1s 20. సో, 1 1s 1 డివైడెడ్ బై 20. ఓకే. సో, 6 ప్లస్ 3 9 10 11 12. సో, 12/12 ఇంటూ ఈ కిందున్న డినామినేటర్ పైకెళ్తే న్యూమరేటర్‌లోకి ఎళ్తది. 20. సో, 12 12 గెట్స్ క్యాన్సెల్డ్. 20 కేఎంపీహెచ్ విల్ బి ది యావరేజ్ స్పీడ్. క్లియర్? మీరు ఇలానే చేయాలి. అంతేకానీ సేమ్ డిస్టెన్స్ ఎలానో సేమ్ ఉంది కదా! సో, ఉన్న స్పీడ్స్‌ని యాడ్ చేసేద్దాం. సో, 10 + 20 30, 30 30 60, 60 60 120, 120 బై టోటల్ 4 పారామీటర్స్ ఇచ్చారు కాబట్టి 4 4 1s 4 3s. సో, 30 అని మీరు ఆన్సర్ పెట్టేస్తారు. అది ఆప్షన్‌లో ఉంటది కూడా. అక్కడ మీరు మిస్టేక్ అయిపోతది. ఓకేనా? సో, ఎప్పుడూ కూడా యావరేజెస్ డైరెక్ట్‌గా మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయకూడదు. బట్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద పారామీటర్స్ యాడ్ చేయొచ్చు. మరి ఇక్కడ డిస్టెన్సెస్ ఎలాగో సేమే కదా! ఎందుకు యాడ్ చేయకూడదు అంటే డిస్టెన్స్ సేమే. కానీ ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి తనకి ఎంతైతే టైం పడుతుందో అది వేరే వేరే కదా! ఒక్కొక్క దానికి. సో, మీరు అలా డైరెక్ట్‌గా అలా ఎలా యాడ్ చేస్తారు? చేయలేరు కదా! అందుకు. ఫైన్. సో, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇక్కడ మనకి ఆన్ సంథింగ్ ప్రిన్సిపల్ ఇచ్చారు. విచ్ ఈస్ 11,000 అండ్ టైమ్ ఇచ్చారు మనకి 2 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 4% పర్ యానమ్ అండ్ కాంపౌండెడ్ ఇయర్ సరిపోయింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటో ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. మనకి ఫార్ములా ఏం తెలుసు? అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏం అడిగారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉందో మైనస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇది అప్పు తీసుకుంటున్నారు ఒకరి దగ్గర కదా! అప్పు తీసుకుంటున్నప్పుడు ఎంత అప్పు తీసుకుంటున్నారు అన్నది ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పర్సెంట్? 1%, 2%, 3% అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. అండ్ అమౌంట్ అంటే ఇప్పుడు మీరు ఒకరి దగ్గర ఒక అమౌంట్ తీసుకుంటున్నారు. ఓకే. దాన్ని ప్రిన్సిపల్ అంటారు. దానికి సమ్ ఇంట్రెస్ట్, సమ్ వడ్డీ కలిపి ఫైనల్‌గా ఒక అమౌంట్ తిరిగివ్వాలి వాళ్ళకి. వడ్డీ ఏదైతే కలుపుతున్నారో దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తాము. ఏదైతే ఫైనల్ అమౌంట్ రిటర్న్ చేస్తామో దాన్ని అమౌంట్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 1000 తీసుకున్నారు. రూ. 100 వడ్డీ పడింది మీకు. సో, రూ. 1000 మీకు ప్రిన్సిపల్ అవుతది. రూ. 100 వడ్డీ అవుతది. మీ టోటల్ లాస్ట్‌కి ఎంత ఇవ్వాలి? 1000 + 100 రూ. 1100 కదా రిటర్న్ చేయాలి. సో, ఆ టోటల్ 1100 అనేది అమౌంట్ అవుతది. అర్థమైందా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్‌కి అయితే డైరెక్ట్‌గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్/100 డైరెక్ట్‌గా మనం ఇంట్రెస్ట్ ఫైండ్ ఔట్ చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్‌లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మనం అమౌంట్ ఫైండ్ ఔట్ చేసి, ఆ అమౌంట్‌లోంచి ఇనీషియల్‌గా వచ్చిన ప్రిన్సిపల్‌ని మైనస్ చేసి అప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనకి అమౌంట్ ఫార్ములా తెలుసు. ప్రిన్సిపల్ వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ ఏంటి? ప్రిన్సిపల్ 11,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. 4/100 అంటే ఏంటి? 1/25 కదా! సరే రాద్దాం. 4/100 హోల్ పవర్ 2. ఓకే. సో, మైనస్ ప్రిన్సిపల్ ఎంత? 11,000. ఓకే. సో, ఈ రెండిట్లోంచి ఈ పారామీటర్ ఏదైతే ఉందో ఇందులోంచి మీరు 11,000 కామన్‌గా తీయొచ్చు. ఓకే. సో, 11,000 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతది? 1 ప్లస్ 4/100 హోల్ స్క్వేర్. 4/100 మీరు ఎలా రాస్తారు? 4 వన్స్ 4 25s. ఓకే. సో, 25 ఇంటూ 125 ప్లస్ 1 26/25. ఓకే. సో, 26/25 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఓకే. సో, ఇలా మీకొస్తది. సో, దీని నుంచి మీరు ఫైనల్‌గా ఫైండ్ ఔట్ చేయడమే వాల్యూ. ఓకే. సో, ఐ థింక్ లెట్ మీ ఎరేజ్ దిస్ సో that we'll have some space to substitute and solve.
సో 11,000 into 26 into 26 by 25 into 25 minus 1. Okay, so 11k into 26 into 26, 26 square find out చేద్దాం. 26 26 6 6 are 36, 3 6 2 are 12 12 24 plus 3 27 2 2 2 are 4 5 6. So 676 minus 25 into 25 ఎంత 25 square 625 మనకు తెలుసు. మీకు తెలియదంటే నేను ఆల్రెడీ సేవ్ టైమ్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పి ఆల్రెడీ మేడ్ ఏ డెడికేటెడ్ వీడియో. అందులో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఈ మల్టిప్లికేషన్ సింగిల్ స్టెప్ లో కూడా ఎలా చేయాలి, అండ్ 5 తో ఎండ్ అయ్యే వాల్యూస్ కి స్క్వేర్ సింపుల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, అవన్నీ చెప్తా ఆల్రెడీ మేడ్. ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్ దట్. ఓకే, ఇప్పుడు 25 స్క్వేర్, ఇప్పుడు ఎండింగ్ లో 5 ఉంది కదా, సో ఇలాంటి వాటికి స్క్వేర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ముందు ఏదైతే వాల్యూ ఉందో 2 ఉంది కదా, 2 నెక్స్ట్ నెంబర్ ఏంటి 3, సో 3 2 z చేస్తే 6 అది ఇక్కడ రాస్తారు, పక్కన 5 స్క్వేర్ 25 కాబట్టి 25 రాస్తారు అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 75 స్క్వేర్ ఉంది అనుకో, 75 స్క్వేర్ మనం ఎలా రాస్తాం అంటే 7 నెక్స్ట్ నెంబర్ ఎంత 8 కదా, సో 8 into 7 56, సో 5 6 లాస్ట్ లో 5 స్క్వేర్ 25 యాడ్ చేస్తారు, సో 5625 అనేది 75 స్క్వేర్ అవుతుంది అలా అనమాట. సో 25 స్క్వేర్ 625 అలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో 25 into 25 625 into this one అది ఇక్కడ అవుద్ది, సో 625 by 25 into 25 అంతే. సో 676 minus 625 ఎంత 6 minus 5 1 7 minus 2 5 by 25 into 25 ఎంత 625 అది మనకు ఆల్రెడీ తెలుసు ఇంటూ 11,000. ఓకే, సో మీరు ఇదంతా క్యాన్సిల్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తే లాస్ట్ కి మీకు ఒక వాల్యూ ఉంటుంది విచ్ ఇస్ 897.60. ఇదే మీకు ఫైనల్ గా వస్తుంది ఆన్సర్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంది, ఏమైనా అర్థం కావట్లేదు అనుకున్నా ప్లీజ్ ఆస్క్ మీ, ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. ఓకే ఫైన్. సో ఇది నంబర్ సిరీస్ కి సంబంధించింది. నంబర్ సిరీస్ లో ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి, ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ లా ఉంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, ఒకటి ఏంటంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, అంటే సమ్ పలానా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి పలానా మైనస్ అవుతుంది, మళ్ళీ పలానా ప్లస్ అవుతుంది, పలానా మైనస్ అవుతుంది. ఆ పాసిబిలిటీ అనే ఉండొచ్చు, లేదా ఆల్టర్నేటివ్ వాల్యూస్ అయినా అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఏవేవైతే చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక రిలేషన్, అండ్ ఏవైతే పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక రిలేషన్, అలాంటి ఆల్టర్నేటివ్ సిరీస్ అయినా ఉండొచ్చు. ఓకే, ఐ థింక్ ఆల్టర్నేటివ్ సిరీస్ మోర్ అపీలింగ్ గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్స్ చూడండి, 6th ఎండ్ అవుతుంది, 6th ఎండ్ అవుతుంది, 6th ఎండ్ అవుతుంది, అండ్ ఈ నెంబర్స్ చూడండి 8th ఎండ్ అవుతుంది, 8th ఎండ్ అవుతుంది, 8th ఎండ్ అవుతుంది. సో మేబీ వీటితో ఏమైనా రిలేషన్ ఉండొచ్చేమో అని ఫస్ట్ నేను ఆల్టర్నేటివ్ సిరీస్ అప్రోచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా చూస్తే 26 కి 36 కి డిస్టెన్స్ ఎంత అవుతుంది, +10 అవుతుంది. నెక్స్ట్ 36 కి 66 కి ఎంత, +30. ఓకే, ఇది పక్కన పెట్టండి. అండ్ 70 కి 108 కి ఎంత, +30. అండ్ 108 కి 198 కి ఎంత, +90. మేబీ ఇప్పుడు 10 యాడ్ అయింది, 30 యాడ్ అయింది, ఇప్పుడు 30 తర్వాత 90 యాడ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ 30 తర్వాత 90 యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు 66 ప్లస్ 90, 90 ప్లస్ 60 ఎంత, 156. ఓకే, సో 156 ఆప్షన్ ఉంది, 156 విల్ బి ది ఆన్సర్. లేదు మీ దగ్గర టైం ఉంది, మీకు డౌట్ గా ఉంది అనుకుంటే లైన్ గా కూడా చెక్ చేయండి. ఇప్పుడు 26 ప్లస్ ఎంత చేస్తే 78 వస్తుంది, ప్లస్ 52. అండ్ దెన్ 78 కి ఎంత మైనస్ చేస్తే 36 వస్తుంది, 8 minus 6 is 2 అండ్ 7 minus 3 is 4, సో -42. అండ్ దెన్ మళ్ళీ 36 కి ఎంత యాడ్ చేస్తే 108 వస్తుంది, 6 plus 2 8, 3 plus 7 10 ప్లస్ 72. సో 50 40 తగ్గింది, మళ్ళీ +30 ఇంక్రీజ్ అయింది, ఇది సరిగ్గా కుదరట్లేదు. సరే ఇంకా చేసి చూద్దాం. 108 కి ఎంత మైనస్ చేస్తే 66 వస్తుంది, 8 minus 6 2 అండ్ దెన్ 10 minus 6 is 4. చూడండి మళ్ళీ 50 అవుతుంది, 70 అవుతుంది, మళ్ళీ 42 వస్తుంది, ఇదంతా సరిగ్గా కుదరట్లేదు. ఓకే, ఇది 52 అనుకుంటా ఐ థింక్. వెయిట్, 30 70 7 minus 3 is 4 సరిపోయింది. ఓకే 42. అండ్ దెన్ నెక్స్ట్ వాల్యూ కూడా చూద్దాం. ఓకే, సో 108 ఇది అయిపోయింది. 66 కి ఎంత యాడ్ చేస్తే 198 వస్తుంది, సో 6 plus 2 is 8 అండ్ 6 plus 13. ఓకే, అండ్ దెన్ 5 కి ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ చూడండి, 50 plus 20 is 72, 72 plus 60. ఓకే, ఇక్కడ కూడా కుదరట్లేదు, మళ్ళీ 42 వచ్చింది, సో అలా మీకు మళ్ళీ కుదరట్లేదు. ఓకేనా, ఇక్కడ ఒక ప్రాపర్ యాడింగ్ అంటూ మన దగ్గర ఏమీ కుదరట్లేదు. ఓకే, సో అందుకని ఫస్ట్ ఏదైతే మనం కేస్ కన్సిడర్ చేసుకున్నామో దట్ వి టేక్ యాస్ ది ఆన్సర్. సో 156 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో బృందా స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 90 కిలోమీటర్స్ టువర్డ్స్ ద ఈస్ట్. సో ఇప్పుడు డైరెక్షన్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే
ఆహ్, మీరు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డైరెక్షన్ నుంచి రైట్ సైడ్‌కి వెళ్లారు అని చెప్పారనుకో. ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్ మనం ఎలా అస్యూమ్ చేసుకోవాలంటే వాళ్ళు ఇటువైపే తిరుగున్నారు అని అస్యూమ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వీళ్ళకి రైట్ ఎటవుతది? ఇక్కడి నుంచి రైట్ టర్న్ అంటే ఏంటి? అప్పుడు డౌన్‌వర్డ్స్ రావాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళు డౌన్‌వర్డ్స్ టర్న్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రైట్ ఏమవుతది? ఇటువైపు అవుతది. సో, వాళ్ళు ఎటువైపైతే ఎళ్తున్నారో అటువైపు వాళ్ళు ఫేసింగ్ ఉందని మనం అస్యూమ్ చేసుకోవాలి. అండ్ అటువైపు నుంచి మనం వాళ్ళ డైరెక్షన్ ఏంటో ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, డైరెక్షన్స్ మీద కూడా I've already made a video. I'll be putting in the description. You can check it out if you have any doubts on that. Okay. So, starts from point A. ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది అనుకున్నాం 19 కిలోమీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్. ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ అవుతుంది కదా. సో 19 కిలోమీటర్స్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్ళారు. ఇప్పుడు షీ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. సో ఈ డైరెక్షన్ లో ఉన్నారు. ఇప్పుడు తినకి ఇది రైట్ అవుతది అండ్ ఈ డైరెక్షన్ లెఫ్ట్ అవుతది కదా. సో లెఫ్ట్ వైపు టర్న్ అయ్యి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంట. సో ఇప్పుడు లెఫ్ట్ ఎట్ అవుతది? ఇటు రైట్ అవుతది. ఇటు లెఫ్ట్ అవుతది. ఓకే. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అయ్యి డ్రైవ్స్ 25 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ముందుకు వచ్చారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి షీ టేక్స్ అ ఫైనల్ లెఫ్ట్. సో ఇక్కడ ఇది రైట్ అవుతుంది. ఇది లెఫ్ట్ అవుతది. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఈ డైరెక్షన్ లో ఎంత 22 కిలోమీటర్స్ వెళ్తున్నారు. సో 22 కిలోమీటర్స్ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ పి అంట. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ నుంచి పికి ఎంత డిస్టెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు. ఒక విషయం చూడండి. వర్టికల్ గా ఎంత దూరం వెళ్లారు, హారిజాంటల్ గా ఎంత దూరం వెళ్లారో చూసుకోవాలి. ఇప్పుడు కింద వైపు 22 కిలోమీటర్స్ వెళ్లారు. పై వైపు 22 రిటర్న్ వచ్చేసారు. సో కిందకి ఎంత అయితే వెళ్లారో పైకి కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. సో వర్టికల్ గా ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేనట్టు. ఓకేనా? ఈదర్ రైట్ ఎల్లుండాలి లేదా లెఫ్ట్ ఎల్లుండాలి లేదా అక్కడే ఉండాలి. అంతేకాని పైకి కిందకి వెళ్లే ఛాన్స్ అయితే లేదు. సో నార్త్ అండ్ సౌత్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని పోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి లెఫ్ట్ సైడ్ 19 కిలోమీటర్స్ వెళ్లారు. రైట్ సైడ్ 25 రిటర్న్ అయ్యారు. అంటే ఇనిషియల్ గా లెఫ్ట్ వెళ్ళిన ఆ 19 రిటర్న్ అవ్వగా ప్లస్ ఇంకొక 6 రైట్ సైడ్ కి ట్రావెల్ చేశారు. సో తను ఉన్న పొజిషన్ నుంచి రైట్ సైడ్ కి 6 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళినట్టు. రైట్ అంటే ఏంటి? ఈస్ట్ కదా. సో 6 కిలోమీటర్స్ టువర్డ్స్ ద ఈస్ట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 5 అయితే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏబి ఒకటి, ఏ ప్లస్ బి ఒకటి అండ్ దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒకటి. ఈ మూడిట్లో ఈ 2 ఇస్తే ఇది ఫైండ్ ఔట్ చేయమంటారు. లేదా ఈ 2 ఇచ్చి ఇది ఫైండ్ ఔట్ చేయమంటారు. లేదా ఈ 2 ఇచ్చి ఇది ఫైండ్ ఔట్ చేయమంటారు. లేదా ఈ రెండిటితో రిలేషన్ ఉండుండి థర్డ్‌ది డైరెక్ట్‌గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్ గా మనకి హెల్ప్ అయ్యేలాగా ఏదో ఒకటి మన దగ్గర ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అసలు పారామీటర్సే కనిపించాయనుకో ఈ రెండిట్లో ఏ ఒక్కటి మన దగ్గర మెన్షన్ చేసినా ఈ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో రిలేట్ అయి ఉండొచ్చు అని మనం ఎస్యూమ్ చేసుకొని ఆ ఫార్ములాతో మనం స్టార్ట్ చేయాలి. ఓకే. అసలు క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు ఐడియా రావాలి కదా దానికి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏ ప్లస్ బి ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మేబీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో సంబంధం ఉండొచ్చు. దాని నుంచి వెళ్దాం. ఓకే. వేర్ ఏ అంటే ఎక్స్ 1 బై ఎక్స్ ని బి అని అనుకుందాం. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకి ఎంత ఇచ్చారు? ఏ ప్లస్ బి ప్లేస్ లో అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంత 5. సో 5 స్క్వేర్ అర్థమవుతుందా? ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వేర్ ఏ అంటే ఎక్స్ బి అంటే 1 బై ఎక్స్ 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి విచ్ ఇస్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ అంతే. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ఏముంది? ఒక కాన్స్టెంట్ 2 ఉంది. దాన్ని అటువైపు పంపండి అంతే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 5 స్క్వేర్ 25 అయింది. మైనస్ ఈ కాన్స్టెంట్ 2 అటువైపు వెళ్ళింది 2 అంతే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 2 విచ్ ఇస్ 23. సో 23 విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. అలా మీకు ఎప్పుడైనా సరే స్క్వేర్స్ ఇండివిజువల్ స్క్వేర్స్ దాని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి మీకు ఇచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ ద్వారా వెళ్ళడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? Fine. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఆప్టిట్యూడ్ లో కావాలంటే ఐ ఆల్రెడీ మీ డెడికేటెడ్ వీడియోస్ బేసిక్స్ నుంచి గుడ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తూ సో వాటి లింక్స్ అన్ని ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అదంతా కూడా ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అ స్పెసిఫిక్ వీడియో. యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్ అండ్ ఆల్సో కొన్ని స్పెసిఫిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లైక్ కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ వాటన్నిటివి మీ డెడికేటెడ్ ప్లే లిస్ట్ ఇన్ఫోసిస్ కానీ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్ ఆర్ ఎల్స్ మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటున్నారు మీకు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు అదంతా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ ఐల్ డెఫినెట్లీ be trying to make a video on that as well. So if you really like the content please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.